హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాకు వాన పడుతుందండి. అందుకని వేడివేడిగా ఏదైనా స్పెషల్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ఆలు ఫ్రై చేస్తున్నాను. దానికి ఆలు ఇట్లా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను పొడుగ్గా. దీనికోసం నేను వెల్లుల్లి కారం చేసుకున్నాను. వెల్లుల్లి కారం వేసుకొని మిక్సీకి కొట్టేసాను. తర్వాత బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే ఆవాలు వేసుకున్నాను. అలాగే దాంట్లోనే ఆవాలు వేసుకున్నాక జీలకర్ర వేసాను. ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేయించుకున్నాక ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తొందరగా వేగుతుందని. అట్లా కరివేపాకు వేసుకున్నాను. అట్లాగే బంగాళదుంప వేసాను. తర్వాత కొంచెం స్విమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో. తర్వాత పసుపు వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తూ ఉన్నాను. చూసారా కలర్ ఎట్లా ఇచ్చిందో? ఇది మెత్తగా అయిందో లేదో ఒకసారి గరిటెతోటి అని చూడండి. తర్వాత వెల్లుల్లి కారం వేసేసుకున్నాను. తర్వాత బాగా కలిపెట్టి కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని దింపేసుకున్న తర్వాత అన్నంలోకి వేసుకొని తిన్నానండి. భలే ఉందండి. ఇలా పప్పుచారులో కూడా సైడ్కి నంచుకొని తినండి, బాగుంటుంది.